చేయను. రాత్రికాల సమయంలో మనము ఒక వర్తమానము చెప్పుకున్నాం. ఉపవాసం అనేది కేవలము ఆశీర్వాదముల కొరకు కాదు, కానీ ఉపవాసం అనేది దేవుని కొరకు మనము చేసేదిగా ఉండాలి అనేది రాత్రి యొక్క వర్తమానం. దేవుని కొరకు మనం ఉపవాసము చేసినప్పుడు మనం ఏం చేస్తాము? పొలములను చూస్తాం, అత్యవసరతను గుర్తిస్తాం, పంటను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తాం. మరి ఈరోజు రెండవ వర్తమానముగా అదే అంశము నుండి నేను మరి ఒక వర్తమానమును తీసుకుని వెళ్తున్నాను. రెండవ వర్తమానముగా పరిశుద్ధ గ్రంథమును తెరిచినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి 38 వరకు, అంటే 3 వచనాలు మనము చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేశాను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. ఈ వాక్య భాగము రాత్రి మనము ధ్యానించిన ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనములో ఉన్న వాక్య భాగము మనము దగ్గరగా పెట్టి చూస్తే మనకి కామన్గా ఒక పాయింట్ కలుస్తుంది. అక్కడ ఏముంది? ఇర్మియా 8:20లో కోత కాలము గురించి చెప్పబడింది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? కోత విస్తారమే అంటున్నాడు. ఈ విస్తారమైన కోత అనగా దేవుని రాజ్యమునకు తేవడానికి ఆత్మలు లోకములో అనేక చోట్ల ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్నాయి. భారతదేశము కాదు, మన రాష్ట్రములోనే, మన గ్రామములోనే, ఇంకా మన పల్లెలు, మన గృహాలు లేనిదెక్కడ కోత? ప్రతి చోట కూడా ప్రభువు ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడండి ఈ 2 వాక్య భాగాలలో చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చూస్తే ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని, ఎవరండి? రక్షణ లేని వారు, యేసు ప్రేమ రుచి చూడని వారు, యేసు యొద్దకు రానవారు, సువార్త విననివారు, అంగీకరించిన వారు, వీరందరూ ఎట్లా ఉన్నారట? కాపరి లేని గొర్రెల వలె. వారికి ఒక నాయకుడు లేడు, నడిపించేవాడు లేడు, మార్గదర్శకుడు లేడు, నీతిని బోధించేవాడు లేడు. లేక వారేం చేస్తున్నారంటే చెదిరిపోయారట. ఏమైపోయారంటే వాళ్ళు చెదిరిపోయారు. అటొకటి ఇటొకటి. చూడండి, చాలా దేశాల్లో ఎన్నో రకాల మతాలు వెలిసేసాయి. వారు ఆత్మతృప్తి పడక, వారు దేవుని యొక్క దర్శనము పొందక, దేవుడు ఇట్లాగుంటాడు, దేవుడి ప్రేమ ఇలాగుంటుందని రుచి చూడక వీరు ఏమైపోయారంటే రకరకాల ప్రాంతాలకి, రకరకాల చోట్లకి, రకరకాల డినామినేషన్కి, రకరకాల క్లబ్స్కి వీళ్ళంతా వెళ్ళిపోయారు అన్నమాట. అంతా అబద్ధ మతములు వచ్చేసి ఆచారాల్లోకి తీసుకుపోయి సాంప్రదాయాల్లో ముంచేసి ఇదే ఆచారం, ఇదే సాంప్రదాయం, ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తే గాని నువ్వు మోక్షానికి వెళ్ళవని తప్పుడు బోధలోకి తీసుకుపోయినప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయట? త్రోవ తప్పి ఇష్టానుసారముగా పోతున్నాయి. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ వాక్యమును ప్రభు సమాజ మందిరములో బోధిస్తూ ఉండగా అనేకులు ఆయన వాక్యముని వినడానికి వస్తూ ఉన్నారు. నిజమే, ప్రభువు నోటి నుండి వచ్చిన ఏ మాట అయినా అది జీవము గల మాట, అది మన బ్రతుకుల్ని లేపే మాట, మనకు పునర్జీవితం ఇచ్చే మాట, మేల్కొల్పే మాట.
అలాంటి మాటలు ప్రభువు నోటి నుండి వస్తూ ఉన్నప్పుడు ఈ చెదిరిన గొర్రెలు లేదా దేవుడంటే తెలియని వారు వీరందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, ఎంత అద్భుతముగా చెప్తున్నాడు యేసయ్యా, ఆయన ప్రేమ గల మాటలు, దయగల మాటలు మా హృదయంలో నాటుకుంటున్నాయి. ఆయన మాటలు వింటున్నప్పుడు మాకు ఒక శక్తి వస్తుంది. ఆయన మాటలు వింటున్నప్పుడు మాకు జీవించాలి, బ్రతకాలి, మాకు ఆధారం ఉంది అనే ఆలోచన పుడుతుంది అని చెప్పి శ్రద్ధగా ఆయన మాటల్నే వింటున్నారు. ఎవరు? జనులు. ఆయన మాటలు ఎట్లాంటివట? కీర్తనకారుడు చూడండి, 12వ కీర్తన 6వ వచనంలో ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలకి ఆ వెండిని పవిత్రపరిచేదానికి ఇక్కడ వాక్యమును పోలికగా చూపిస్తూ ఉన్నాడు. ఆభరణములు చేసే కంసాలి, ఆ కంసాలి దగ్గరికి ఏమవుతుందట? ఒక వెండి ముద్ద వస్తుంది. ఆ వెండి ముద్ద భూమిలో నుండి, ఖనిజముల్లో నుండి చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే, ఆ 900 పైబడి ఫారెన్హీట్స్ డిగ్రీల వేడిలో దాన్ని కరగబెడతారు. కరగబెట్టినప్పుడు వెండి అక్కడ పైకి తేలి మస్ట్ ఏమవుతుంది? కిందకే. అలాగే ఆ ఆభరణాలు చేసుకుంటాం మనం. కొన్నాళ్ళకి ఆ వెండిలో కూడా మస్టు చేరుతుంది, మలినం చేరుతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఈ వెండి ఎంత కడిగినా, ఎంత తోమినా ఇలాగే ఉంటుంది, నల్లగానే కనపడుతుంది. ఇలాగ కనపడితే మాకు చూడబుద్ధి పుట్టడం లేదని చెప్పి కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి వేస్తే అతను ఆ వెండిని ఏం చేస్తాడట? మోసాలో పోసి దాన్ని కరిగించి ఏం చేస్తాడు? దాంట్లో ఉన్న మట్టిని తొలగిస్తాడు. మన ప్రభువు వాక్యము కూడా అంతే, అంత శ్రేష్టమైనది. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, 7 మారులు కరిగి. 7 మారులు కరిగి అంటే ఒక మనిషిని దేవుడు పట్టుకున్నాడంటే, ఒక మనిషిని వాక్యము పట్టుకుందంటే ఆ వాక్యము నిన్ను వదలదు. 7 మార్లు అనేది అది సంఖ్య కాదు. 7 మార్లు అనేది పరిపూర్ణముగా. 7 మార్లు అంటే ఏంటండి? సంపూర్ణముగా నిన్ను పవిత్రుడిగా, పవిత్రురాలిగా చేసే వరకు ఆ వాక్యము నీలో ఉండి నీ తప్పులను బయటికి పంపించి వేస్తుంది. ఎలాగైతే కంసాలి వెండిని శుద్ధి చేస్తాడో అలాగే మన వాక్యమై ఉన్న దేవుడు మనల్ని అలాగే శుద్ధి చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు ఇప్పుడు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఎక్కడ బోధిస్తున్నాడు? మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. మరి ఈ మాటలు అందరి జీవితాన్ని మారుస్తూ ఉంటుంటాయి. యేసు ప్రభువు మాట్లాట మనుషుల జీవితాన్ని, మరి విశేషముగా పాపుల జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంటాయి. హంతకుల్ని మార్చేస్తున్నాడు యేసు ప్రభు. అదే కదా వీళ్ళ బాధ. త్రాగుబోతుల్ని మార్చేస్తున్నాడు యేసు ప్రభు. తిరుగుబోతుల్ని మార్చేస్తున్నాడు. దుర్మార్గుల్ని, చెడ్డ గుణాల కన్న వాడిని మార్చేస్తూ ఉన్నాడు. ఇలాగ అందరూ మంచివారైపోతే ఎలాగా అని బాధపడుతున్నారు కొన్ని మతాల వారు. అయితే దేవుని మాట పుటమ వేయబడినంత శ్రేష్టముగా ఉంటే ఆ దేవుని మాటలు వినడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి అనేక మంది వచ్చి వారి జీవితాలను మార్చుకుంటూ ఉన్నారు. మనమైతే, మన మాటలైతే జీవితాన్ని మారుస్తాయా? జీవితాన్ని కూలుస్తాయి. మన మాటలు ఏం చేస్తాయి? జీవితాన్ని కూలుస్తాయి. కొందరైతే చాలు, చక్కగా బ్రతుకుతున్నారు అనుకో భార్య భర్తలు, వీళ్ళకి పడదు. చక్కగా బ్రతుకుతుంటే ఏమవుతుందో వీళ్ళకి పడదు. అమ్మో ఎంత ప్రేమగా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నప్పుడు ఆమె భుజం మీద చెక్ చేసుకుని వెళ్తుంది, మా ఆయన నన్ను ఎలా తీసుకెళ్తా లేదు. వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలా, లేనిపోనివి చెప్పి
రక్షణ బ్రతుకుల్ని కూల్చేస్తాయి కొన్ని మాటలు. కొందరు మాటలు మోసకరముగా ఉండి మోసకరమైన గుంటల్లోకి తోసేస్తాయి. ఒరే అక్కడ ఫలానా ఆట ఆడుతున్నారు, ఆ ఆటలో ఇంత కాస్తే నీకు ఎంత వస్తుంది తీసుకెళ్తాడు. నువ్వు పోగేసుకున్నదంతా తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఒక్క దెబ్బతో పోయేలా చేసేస్తాడు. జీవితం బాగుపడిందా కూల్చబడిందా? కూల్చబడింది. యేసయ్య మాటలు అలాంటివి కాదు. యేసయ్య మాటలు మన జీవితాన్ని నిలబెడతాయి, మన జీవితాన్ని కడతాయి. మరి ఆ మాటలు వినటానికి, అంతేకాదు రోగములను నయం చేసుకోవడానికి, వ్యాధులను బాగు చేసుకోవడానికి వారు యేసు ప్రభువు దగ్గరికి వస్తూ ఉన్నారు. మనం అనుకుంటాము రోగం ఏటండి వ్యాధి ఏటండి అని. రోగం వేరు, వ్యాధి వేరు. రోగం అనేది ఏంటి? జ్వరం వస్తుంది పొద్దున్న, సాయంత్రానికే తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ వచ్చింది పోయింది అంతే. రొంప రోగము, రొంపను వ్యాధి అంటారు. రొంపను ఏమంటారు? వ్యాధి అంటారు. సిక్నెస్, రోగం అంటే ఏంటండి? సిక్నెస్. కొంచెం సిక్ అయ్యాడండి. సిక్ అయ్యాడంటే ఏదో రొంప వచ్చింది, లేదా తలపోటు వచ్చింది, లేదా పంటి నొప్పి వచ్చింది. ఇలాంటి సిక్నెస్ని రోగములు అంటారు. రోగం వేరు. మరి వ్యాధి ఏమిటి? వ్యాధి అనేది డిసీజ్. వ్యాధి అనేది ఏంటి? డిసీజ్. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగెను ముట్టెను అంటే ఆమె జబ్బు ఎప్పుడు నుండి ఉంది? 12 ఏళ్ళ నుండి. అది డిసీజ్. తెలిసిందండి? సిక్నెస్కి డిసీజ్కి తేడా ఇది. మరి వీరిద్దరు వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి. ఆ రోగములను మానుపుతున్నాడు, డిసీజులను మానుపుతున్నాడు, ఆ జబ్బులను పోగొడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దెయ్యములను కూడా వదిలిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? దెయ్యములను కూడా వదిలిస్తూ ఉన్నాడు. అందుకని ఈ ప్రభువు చెంతకు పట్టణాలలో నుండేమి, పల్లెల నుండేమి, గ్రామాలలో నుండేమి ఆయన వెళుతున్నప్పుడు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? కాపరి లేడు. సరైన కాపరి ఉంటే సరైన దారిలో నడిపిస్తాడు. కాపరి ఉంటే ముందుండి నడిపిస్తాడు. కాపరి ఉంటే ఏం చేస్తాడండి? ముందుండి నడిపిస్తాడు. కాపరి సరైన వాడు కావాలి, మంచి కాపరి కావాలి. కాబట్టి ఈ జనులు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, అంటే కనికరపడేలాగా ఆయన ఉన్నాడంటే వారిని చూశాడా లేదా? చూశాడు కాబట్టి కనికరపడ్డాడు. మరి కాబట్టి ఈ కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయంటే వారు కట్టు తప్పినట్టు ఉన్నారు. ఇంకా ఎక్కబెడతాడు పోతున్నారు అంతే వాళ్ళు. చూడండి, లోకంలో చూస్తున్నాం కదా, ఎక్కడికి పెడితే అక్కడ పోతారు, ఎలా పెడతారో పోతారు, ఏది పెడితే అది చేస్తారు. ఇది తప్పు కాదు వారికి. అంతేకాదు క్రమం తప్పారు. ఒక క్రమం ఉంటుంది మానవ జీవితానికి. మాటలకు ఒక క్రమం ఉంటుంది, చేతలకు ఒక క్రమం ఉంటుంది, జీవిత విధానానికి ఒక క్రమం ఉంటుంది. ఈ క్రమము తప్పిపోయారు వారు. క్రమము తప్పటమే కాకుండా పాపపు మార్గములో వెళ్తూ ఉన్నారు. ఎలాంటి మార్గంలో వెళ్తున్నారండి? అది పాపము అని వారు గ్రహించని స్థితిలోకి వెళ్ళిపోయారు. అది పాపమని గ్రహించని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒక ఆయన, నాకు తెలిసిన అతను, ఒకరి దొడ్లో ములంకాళ్ళు కాస్తున్నాయి, దారంటే వెళ్తున్నాడు. నేను అలాగ రూమ్ బయట నిలబడి చూస్తున్నాను. అటు ఇటు చూశాడు. చూసి టప్పమని 4 కాయలు తెప్పేసి ఇలా చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అదేంటయ్యా వాళ్ళ కాయలు తీసేసుకున్నావంటే, సార్ కొన్న కాయలు కూరలో ఎత్తే రుచిగా ఉండలేదండి, ఇలా తిప్పికెళ్ళిన కాయలే రుచిగా ఉంటున్నాయి.
అంటే ఇష్టానుసార జీవితము, పాపపు మార్గము ఇష్టమైపోయింది వారికి. కాబట్టి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, వీరు కాపరి లేని గొర్రెలు. కాపరి లేని గొర్రెలని ప్రభు వారి మీద ఏం చూపిస్తున్నాడండి? కనికరము చూపిస్తూ ఉన్నాడు. ప్రభువు కనికరము చూపించినప్పుడు ఈరోజు ఆ గొర్రెల నిమిత్తము కాపరి, మనం మంచి కాపరి దగ్గర ఉన్న యేసయ్య గొర్రె పిల్లలమ్మ. మరి కాపరి లేని గొర్రెల కోసం నువ్వు చింతించవా? నువ్వు బాధపడవా? ఆలోచన చెయ్యవా? ఒకవేళ యేసు వలె నువ్వు కూడా వారి విషయంలో కనికరపడితే వారిని చూస్తే నువ్వు 3 పనులు చేయవలసి వస్తుంది. రాత్రి ఎన్ని పనులు చేసావు? నువ్వు 3 పనులు. 1 ఏం చేసావు? పొలాన్ని చూసావు. 2 ఏం చేసావు? అత్యవసరతను గ్రహించావు. 3 ఏం చేసావు? పంటను ప్రభు దగ్గరికి తెచ్చావు. ఈరోజు కూడా 3 పనులు చేయవలసి వస్తుంది. ఏంట్రా బాబు, ఈయన ఎప్పుడు వచ్చినా సరే మాకు ఏదో పనులు చెప్తున్నాడు అనుకుంటున్నావు. నీ మైండ్లో నేను నాటడానికే పాయింట్లుగా చెప్తా. 3 పనులు చెయ్యాలి నువ్వు. ఏమిటి 3 పనులు అంటే, 1 యేసు చూచినట్లుగా చూడాలి. ఎలా చూడాలండి? యేసు చూచినట్టుగా చూడాలి. నీకు ఎంతో గొప్ప హీరోలు, నీకు ఫేమస్ హీరోలు ఉండొచ్చు, సినిమా హీరోలు ఉండొచ్చు, వారు నువ్వు ఆరాధించవచ్చు, మా ఫేవరెట్ హీరో అనొచ్చు. వాడు ఎలా స్టిల్ ఇచ్చి చూశాడంటే నువ్వు అలా చూడకూడదు. అది వాడి స్టిల్లు, డబ్బులు సంపాదించుకునే స్టిల్లు. ఇలాంటి స్టిల్లు పెట్టి నువ్వు చూసావంటే పరలోకంలో నువ్వు చేరలేవు. ఏంటట? యేసు చూచినట్టే నువ్వు చూడాలి. 2వది ఏంటంటే, యేసు భావించినట్లు నువ్వు భావించాలి. యేసు ప్రభు వారిని చూసి భావించాడు. యేసు భావించినట్లు నువ్వేం చేయాలి? భావించాలి. 3వది ఏమిటంటే, యేసు చేసినట్లుగానే చేయాలి. క్లియర్గా ఉంది కదా? చూడాలి, భావించాలి, చేయాలి. అంతే, సింపుల్. మళ్ళా చెప్పండి. చూడాలి, భావించాలి, చేయాలి. వచ్చేసింది, పాఠం వచ్చేసింది. అంతే కదా? మనం మర్చిపోం కదా? చూడాలి, భావించాలి, చేయాలి. ఈ 3 మనం చేసినప్పుడు నిజంగా ఆయన ఉపవాస పండగల్లో ప్రభువుని మనం మోసుకుని వెళ్తున్నాం. ఆయన ఆశీర్వాదాలు ఎలాగో మనకి ఇచ్చేసాడు ఉపవాస పండగలు ఈ 3 రోజులు. ఇప్పుడు ప్రభువు పని చేయడానికి మనల్ని ఎంచుకుంటున్నాడు ఆయన. కాబట్టి మరి మొదటి దానిగా యేసు చూచినట్లు మనము చూడాలి. మొదటిది ఏంటండి? యేసు చూచినట్లు మనం చూడాలి. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నారు, వారు ముందెవరు ఉన్నారు? ప్రజలు ఉన్నారు, బహుజన సమూహం ఉంది, ఎందరో ఉన్నారు. ఆ ఉన్నప్పుడు ఆ చూసే విధానములో దృశ్యం ఒకటే కానీ చూసే విధానములో వారికి తేడా ఉంది. యేసు ప్రభు ఒకలాగా చూస్తున్నాడు, శిష్యులు మరొకలాగా చూస్తూ ఉన్నారు. మరి యేసు చూసినట్లు శిష్యులు ఎందుకు చూడలేకపోతున్నారు? ఆ భేదం ఎందుకు వస్తుంది అంటే, యేసు ప్రభు తప్పిపోయిన ప్రజల గొప్ప అవసరాలను చూశాడు. అంటే తప్పిపోయిన గొర్రెల గొప్ప అవసరాన్ని చూశాడు. మరి ఆ రోజు యేసు దగ్గర వచ్చిన వారిలో ఎవరెవరు ఉన్నారు? రోగముతో ఉన్నవారు ఉన్నారు, అందరూ సామాన్యులే. జబ్బులతో ఉన్నవారు ఉన్నారు, వాక్యం వినడానికి వచ్చిన వారు ఉన్నారు, రకరకాల ఆలోచనలతో వచ్చిన వారు ఉన్నారు, మామూలు వాళ్ళే అందరూ వచ్చిన వాళ్ళు. అయితే శిష్యులు ఏం చేస్తున్నారంటే, ఆ వచ్చిన వారి అవసరాన్ని వారు గుర్తించటం లేదు, గమనించటం లేదు. యేసు ప్రభు వారి అవసరాన్ని గుర్తించాలి. నువ్వు ఈరోజు సంఘంలోకి వచ్చావంటే, నువ్వు ఈరోజు ఉపవాసంలో ఉన్నావంటే, యేసు ప్రభు నీ ఇంటిలో ఏ అవసరం ఉందో గుర్తిస్తాడు. ఆయన శిష్యులు లాంటి వాడు కాదు, నీ కొరతల్ని గమనిస్తాడు.
నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ సాగలేకపోతున్నావో, ఎక్కడ ఎదగలేకపోతున్నావో, ఎక్కడ కృంగిపోతున్నావో, ఎక్కడ శ్రమ పడుతున్నావో, ఆ శ్రమలో నుండి బయటకు వచ్చే మార్గం లేక ఎలా విలవిల్లాడుతున్నావో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. గమనిస్తాడు ఆయన. ఆయన గమనించని దేవుడు మాత్రము కానే కాదు. మరి ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? యేసు వలె చూడలేకపోతూ ఉన్నారు. యేసు వలె చూడలేక వారు ఏం చేస్తున్నారంటే, ఇంతమంది వచ్చారు, వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు, అదంతా తలపోటుగా ఉంటుంది, పొద్దున్నుండి సాయంత్రం వరకు ఒకటే పని చేస్తున్నాము, ఇప్పుడైనా వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు చూస్తున్నాము. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చెప్పబడి ఉంటుంది. సాయంకాలమైనప్పుడు శిష్యులైన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికీ ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. ఏమంటున్నారు వారు? ప్రభువా, వాళ్ళ రోగుల మీద చేతులు ఉంచావు కదా, రోగం పోయింది కదా, వాళ్ళు పంపే. ఆ వ్యాధుల్ని వదిలించావు కదా, వికలాంగులకి ఆ జబ్బురాన్ని నయం చేసావు కదా, ఆ జబ్బు నయమైపోయిన వాళ్ళని పంపే. దెయ్యం పట్టిన వారిని దెయ్యం వదిలించేసావు కదా, వాళ్ళు కూడా పంపే అంటున్నారు. వీరు ఎంతసేపు ఇదే ఆలోచనతో శిష్యులు ఉన్నారు తప్ప, దేవుడు యేసయ్య ఏ ఆలోచనతో ఉన్నాడో వారు అటువంటి ఆలోచనతో లేనే లేదు. సమస్యను గమనించాలి. ప్రభువు ఎక్కడ దృష్టి పెట్టాలో అక్కడే నిన్ను దృష్టి పెట్టమంటున్నాడు. ఒక బైబిల్ కాలేజ్ ఉంది. ఏముందండి? బైబిల్ కాలేజ్. బైబిల్ కాలేజీలో చాలా మంది విద్యార్థులు వేదాంత విద్యను నేర్చుకుంటారు. వేదాంత విద్యను నేర్చుకున్న తర్వాత అక్కడ ప్రొఫెసర్ గారు ఆ బైబిల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటంటే టెస్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వైట్ పేపర్ ఇచ్చాడు. విద్యార్థులారా, ఇప్పటి వరకు మీరు చాలా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న విషయంలో మంచి సమరయుడు కథ కూడా నేర్చుకున్నారు. ఈ మంచి సమరయుడు కథలో మిమ్మును తట్టిన, మీరు గుర్తించిన, మీరు ఫోకస్ చేసిన ఆ విషయం ఏదో ఒక వ్యాసం రూపంలో రాయండి అని చెప్పి వారిని టెస్ట్ కూర్చోబెట్టాడు. టెస్ట్ కూర్చోబెడితే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదా, మంచి సమరయుడు కథ అంటే చిన్నప్పటి నుండి మీకు పాఠంగా నేర్చుకున్నారు కదా, మన జోయమ్మ నేర్చుకుంది కదా, అది నువ్వన్నా రాసేస్తావు. మరి మాస్టర్ గారికి నాకు ఏంటి, మేము ఇంకా బాగా రాసేస్తాం, నువ్వే రాసేస్తే మేమెందుకు రాయలేము? టప్ప టప్ప మన పెన్నులు తీసుకుని రాసేస్తున్నారు. ఎవరి మీద పాపం చేశాడు? మంచి సమరయుడు అంటే ఆయన్ని పొగుడుతూ రాస్తున్నాడు అన్నమాట. సమరయుడు మరి హెల్ప్ చేశాడు కదా, ఆయన మీద ఫోకస్ చేస్తున్నారు. కొంతమంది ఎవరు? యాజకుడి మీద. యాజకుడు వచ్చి బాబోయ్ ఇదెందుకు నా తల మీద వేసుకోవడం అని పోయాడు కదా, అతను గుణగణాలు అతను ఎందుకు చేయలేదు అవన్నీ. ఇంకొకటి ఏమి చేస్తున్నాడంటే లేవీయుడి మీద ఫోకస్ చేస్తున్నాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దాని మీద రాసుకుంటూ వెళ్తున్నారు, కానీ అక్కడ గాయాలు పాలై ముక్కుతూ చావు బ్రతుకుల మధ్య, నరకానికి పరలోకానికి మధ్య వేలాడుతూ దీనస్థితిలో, ఎంతో దీనస్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఆ పడి ఉన్న వ్యక్తిని ఎవడో పట్టించుకోవట్లేదు. ఆ పడి ఉన్న వ్యక్తులు ఎవరో మనమే. ఆ పడి ఉన్న వ్యక్తులు ఎవరు? మనమే. సాతాను కొట్టిన దెబ్బలకు గాయాలు పాలై, సాతాను కొట్టిన ఆ వేసిన బాణాలకు మనము తుట్లుగా పొడవబడి, ఆ సాతాను యొక్క కుయక్తులకు మనం దోచుకోబడి అన్నీ పోగొట్టుకుని దీన స్థితిలో పడి ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన ఫోకస్ మన మీద పెట్టాడు.
ఆయన్ని పట్టించుకోవట్లేదు, కింద పడి ఉన్న వ్యక్తిని పట్టించుకోవట్లేదు. సమరయుడి కోసం రాస్తున్నారు, యాజకుడి కోసం రాస్తున్నారు, లేవీయుడి కోసం రాస్తున్నారు, అందరి కోసం రాస్తున్నారు. కానీ అయ్యో దిక్కు లేకుండా పడి ఉన్నాడే, ఎవరు అక్కడిని చేర్చుకునేవారు లేరే, ఆ వ్యక్తి కోసము, బాధలో ఉన్న వారి కోసము పట్టించుకుంటాం లేదు ఎవరు కూడా. అలా పట్టించుకోని స్థితిలో మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆ సమరయుడిలాగా ఆ వ్యక్తిని పట్టించుకున్న దేవుడు మన దేవుడు. లేకపోతే మనం ఇక్కడ ఉంటామండి, ఇక్కడ ఉండవు. రక్షణ లేక ఆ బయటి వారి వలె రక్షణ పోగొట్టుకుని మనము ఎంతో భయముతో నిరీక్షణ లేని జీవితం జీవిస్తూ ఉంటుంటాం. అందుబట్టి ఈ గాయాలు పడిన వారి మీద వారు కనికరం చూపించలేదు. కానీ ప్రభు అయితే ప్రజల బాధలను చూస్తున్నాడు, కనికర పడుతున్నాడు. ఈనాడు ప్రజలందరూ ఇలాగే ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహల్లో ఉన్నారు, గుండెలు పగిలి జీవిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వారిని చూసేవారేరి చూడాలి కదా. అదే దేవుడు మనల్ని అంటున్నాడు, ప్రభు వలే చూడాలి. మనం ఎవరి వలే చూడాలి? ప్రభు వలే చూడాలి, ప్రభు వలే చూడాలి. జీసస్ saw the great harvest of lost people. తప్పిపోయిన గొప్ప పంటనైనా చూస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఈ తప్పిపోయిన పంటను గురించి ఆయన కనికర పడుతూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెబుతూ ఉన్నారు. అక్కడ ప్రజలను చూసి ఏమంటున్నాడు? కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. తన కోతకు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. వేడుకొనుడనే మాట ఏంటి? ప్రార్థన చేయండి. వేడుకోవటం అంటే ఏంటి? ప్రార్థన చేయండి. కోత చాలా ఉంది. మన కుటుంబాలలో యేసును అంగీకరించిన వారు ఎంతో మంది ఉన్నారు. మొట్టమొదటి నువ్వు వారికి చెబితే వినరు. ప్రభువా, మా వాడు హృదయాన్ని నీ వైపు తిప్పవయ్యా, నా కొడుకు హృదయము, నా కోడల హృదయము, ప్రభువా నా బిడ్డల హృదయము నీ వైపు తిప్పునైనా. ఈ లోకము వల వేసింది, ఈ లోకము వల విసిరింది. ఆ లోకపు వలలో, విషవలయములో వారు చిక్కుపోయి నశించిపోకుండా నీ వైపు తిప్పవా, రక్షణ ఇవ్వవా అని నువ్వేం చేయాలంటే వేడుకోవాలి. ఏం చేయాలండి? వేడుకోవటమే ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు దేవుడు నీకు. ఇప్పుడు నీ కుటుంబంలో ఒక కొరత ఉంది. నువ్వు రక్షింపబడ్డావు, మిగిలిన వాళ్ళు రక్షణ లేదు. నువ్వు దేవుల్లో నెమ్మదిని, ధైర్యాన్ని పొందుతూ ఉన్నావు. మరి మిగతా వారు దేవుడు లేక లోకము విసిరిన వలలో చిక్కుకుని వారి జీవితాన్ని వారు పాడు చేసుకుని చివరికి ఏమైపోతున్నారంటే పంట వలె కోత సరైన సమయానికి కోత కోయకపోతే ఆ పంట నేలపాలైనట్టు వారి జీవితాలు కూడా ఏమైపోతున్నాయి? నేలపాలు అయిపోతున్నాయి. దేవునికి మనము ఈ ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. నా కుటుంబం అంతా నీ ఎదుట మేము ఆ పరలోకములో ఆనందించే కుటుంబంగా ఉండాలి. అది దేవుడు వలె, యేసు వలె చూడటం అంటే అదే. మత్తయి సువార్తలు అంటున్నాడు, మీరు కనికరంతో పొలాన్ని చూడండి. నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం కదండి, పొలములను చూడండి. తెల్లబారు కోతకు వచ్చేయి. పిల్లలు పెరిగారు, వాళ్ళ అమాయకులు కాదు, పెద్దవారయ్యారు, వయోజనులయ్యారు, మంచి చెడ్డలు తెలుసుకుంటున్నారు. మనము వారి కొరకు ప్రార్థించాలి, వారి రక్షణ కొరకు ప్రభువుకు మొర్ర పెట్టాలి, ఉపవాసం ఉండాలి. కాబట్టి కోతకొచ్చిన వాటి కోసము మనము ప్రయాసపడాలి, వారిని చూడాలి. యేసు ప్రభువు ఈ శిష్యులు ఎంతమంది అనుకుంటాం? 12 మంది. వీరు ప్రధాన శిష్యులు అంటారు. వీరు కాకుండా ఆయా పరిసర ప్రాంతాలలో సువార్త చాటడానికి
దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మరొక 70 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంతమంది అండి? 70 మంది. వీరందరూ ఏం చేసేవారట? యేసు యొక్క సువార్తను ప్రకటించడానికి వెళ్ళేవారు. ఈ 70 మంది పాస్టర్స్ కాదు, సువార్త చేయడానికి ఏర్పరచుకున్న పాస్టర్స్ కాదు వీరు. యేసు ప్రభు ఈ 70 మందిని ఏర్పరచుకుని ఆయన ఏం చేశాడంటే ప్రభు రాజ్యమును ప్రకటించడానికి పంపించాడు. ఈ పంపించిన వీరందరూ కూడా సామాన్యులే. సామాన్యులంటే మనలాంటి వారే. సామాన్యులంటే ఎవరు? మనలాంటి వారే. పాస్టర్స్ అని మీరు అనుకున్నారు కనుక, మరి నీ ఇంటిలో నీకు తెలిసిన వారికి సువార్త చెప్పాలంటే పాస్టర్ గారికి అనుకూలంగా ఉంటుందా, నీకు అనుకూలంగా ఉంటుందా? నీకే. ఇప్పుడు మీ కోడలు ఉందండి, మీ కోడలు నీకు సన్నిహితంగా ఉంటుంది. సన్నిహితంగా ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ప్రభువు నిన్ను పాపము నుండి ఎలాగ రక్షించాడో, బాధల నుండి శాపము నుండి ఎలాగ కాపాడాడో, నా ప్రభువు వల్ల ఎంత గొప్ప మేలును అనుభవించాను కోడలా అని చెప్పేది నీకు సులువు. కాబట్టి మనము కూడా సామాన్యులుగా మన చుట్టుపక్కల ఉన్న వారికి మనము దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. మీ ఇంటిలో సువార్తను ప్రకటించాలి, మీ వీధిలో సువార్తను ప్రకటించాలి, పనిచేసే ప్రాంతంలో సువార్తను ప్రకటించాలి. ఆయన పని చేయడానికే నువ్వు ఉన్నావు, ఆయన కొరకే నువ్వు జీవిస్తున్నావు, ఇది మాత్రం గుర్తెరగాలి. అపోస్తల కార్యాలలో పౌలు ఏథెన్సు నుండి కొరింథీకి వచ్చాడు. ఏథెన్సు నుండి కొరింథీకి వచ్చినప్పుడు ఆ కొరింథీ పట్టణంలో ఒక సమాజపు మందిరపు అధికారి ఇంట్లో జాయిన్ అయ్యాడు. అంటే మన పాస్టర్ గారు లాంటి అన్నమాట. ఆ రోజు సమాజ మందిరాన్ని చర్చిలు, ఈనాడు చర్చిలు అంటున్నామా? యూదులు వాటిని చర్చిలు అనరు, వాళ్ళని ఏమంటారు? సమాజ మందిరాలు అంటారు, లేదా సునగోగ్స్ అంటారు. అందులో బోధకుడైన ఆ పాస్టర్ గారు ఇంట్లోకి జాయిన్ అయ్యాడు. ఎవరు? పౌలు. జాయిన్ అయ్యి ఆయనతో తర్కిస్తూ యూదులతోని గ్రీసు దేశస్తులతోనూ వారి వారి భాషల్లో యేసు ప్రభు కోసం చెబుతూ ఉండగా పాస్టర్ గారి హృదయం ఏమైపోయింది? తెరవబడిపోయింది. నేను పాత నిబంధన గ్రంథంలో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలను అనే వాక్యాన్ని చదువుతున్నాను కదా, ఆ కన్యకు పుట్టిన వాడే ఈ యేసు ప్రభు. నిజముగా ఈయన మేము ప్రకటిస్తున్న మెస్సయ్యే. నేను క్రైస్తవుని అయిపోతున్నాను, ఆయన క్రైస్తవుడిగా మారిపోయాడు. అనేక మంది విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచితే మిగతా బయట వాళ్ళు ఊరుకుంటారా? అక్కడ యోధామతం ఉందే. ఆ యోధామతము ఇతరులు ఎవరైనా యేసు ప్రభువును అంగీకరిస్తే వారు ఎంత మాత్రమూ అంగీకరించరు. నువ్వు వెంటనే ఆ మతాన్ని వదిలేయి అంటారు వాళ్ళు. ఆ యోధా మతంలో ఉన్నవారు కుట్రలు చేస్తూ ఉంటే కొంచెంత పౌలు భయపడ్డాడేమో. ప్రభువా, ఎలాంటి ప్రాంతానికి తీసుకొచ్చేవాడు తండ్రి, ఇక్కడ ఎవరో లేరు, ఒక పాస్టర్ గారు ఒకటే దొరికాడు, ఒక్కడితో పని చేయటం అంటే నాకు భయమే కదా. ఒక 10 మంది వెనకాల ఉంటే ధైర్యం, ఒకడైతే భయం. అప్పుడు దర్శనం వచ్చింది పాస్టర్ ఎవరికి? పౌలు గారి. ఏ దర్శనం వచ్చిందో చూడండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహుజనులున్నారని, బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, పౌలు నువ్వు ఒక్కడే దొరికాడని భయపడుతున్నావా? నువ్వు పరిస్థితులను చూసి భయపడుతున్నావా? పరిస్థితులన్నీ నా చేతిలో ఉన్నాయ్యా. ఏమున్నాయి? పరిస్థితులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. ఆయనకి సాధ్యము కానిదంటూ ఏది ఉండదు అంటున్నాడు. నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. మనం ఎవరికైనా ఏదైనా సువార్త చెబుతున్నప్పుడు ప్రభువా
నువ్వు నాకు తోడుగా ఉన్నావు, అందుకే నేను నీ మాటలు వీరికి చెబుతున్నాను. అదొకటే అనుకో, అంతే మనసులో అదొకటే అనుకో, నేను వీరికి ఈ మాటలు చెబుతున్నాను. ఇంకా అంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నీకు ఏ హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. నేను నీకు తోడుగా ఉన్నంత కాలం నీ మీదకి ఎవడు ఏ హాని చేయడానికి, పట్టణంలో ఎక్కడ ఈ ప్రాంతంలో ఎవడు నీ మీదకి రాడు. నాకు ఈ పట్టణంలో బహుజనం ఉన్నది, అంటే నేను రక్షించుకోవలసిన కోత చాలా ఉంది, పంట పొలము చాలా ఉంది, గొర్రెలు చెదిరిన గొర్రెలు చాలా ఉన్నాయి, కాబట్టి నువ్వు భయపడకు అంటున్నాడు. ప్రభువు నిర్ణయించిన పంట, ఏ పంట అయితే ప్రభువు నిర్ణయించి ఉంచాడో అది తప్పక నీ యొద్దకు వస్తుంది. ఇలా మంది అనుకుంటాం, సార్ మీరు ఇలా చెప్తున్నారు కానండి, మేము యేసు ప్రభువు గురించి చెప్తున్నాం కానీ వారు వినడానికి సిద్ధంగా ఉంటాలేదండి. నిజమే, ఎవడో కూడా వినడానికి సిద్ధంగా ఉండడు. నువ్వు బైబిల్ ఎట్టుకుని వెళ్ళి చెప్తే వాడు ఏమనుకుంటాడు? మత మార్పిడి అనుకుంటాడు. నువ్వు బైబిల్ అట్టుకుని వెళ్ళి చెప్పక్కర్లేదు. దేవుడు నిన్ను ఎలా రక్షించాడో, దేవుడు నీకు ఏ మేలు చేశాడో ఆ మేలు నీ హృదయంలో నుండి వచ్చిన సాక్ష్యం ద్వారా బయటకు వస్తే, ఆహా ఈ దేవుడిలో ఎంత మేలుందా, ఆశీర్వాదం ఉందా, నన్ను కూడా కరిగిరిస్తాడా అనే ఆలోచన ఆ సువార్త సాక్ష్యం విన్నవాడికి కలుగుతుంది. కాబట్టి చాలామంది అనుకుంటాం, ఆమెకి నేను చాలాసార్లు చెప్పానండి, ఏదన్నా చెబుతుంటే దేవుడి కోసము యేసు ప్రభు కోసం చెబుతుంటే ఆమె బాధపడినట్టు ఆమె ముఖం చూస్తే నాకు కనపడుతుంది. అలాగే కనపడుతుంది. ఎందుకంటే దేన్నైనా అంగీకరిస్తారు కానీ ఏ చెత్తనన్నా స్వీకరించడానికి మనుషులు ఒప్పుకుంటారు కానీ పరిశుద్ధుడైన యేసును వారు హృదయంలోనికి రావడానికి ఒప్పుకోరు, ఆయన గురించి వినడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఈ లోకములో చెత్త వారికి ఎంతో ఇంపుగా ఉంది, సువార్త వారు వినడానికి చాలా బాధ అనిపిస్తుంది. అందుని బట్టి మీరు భయపడక్కర్లేదు. ఎవరైతే దేవుడు నిర్ణయించాడో ఆ నిర్ణయించిన వాడు మీ ఎదుట ఉన్నప్పుడు మీరు తప్పక సువార్తను ప్రకటించండి. ఆ పంట దేవుడి మీ దగ్గరికి వచ్చింది. మనము యేసులా లోకం వైపు, యేసులా ఈ లోకంలో ఉన్న వారిని చూస్తాం. మొదట మనం ఏం చేయాలండి? యేసులా. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? యేసులా చూడాలి. రెండవది ఏంటంటే యేసులా భావించాలి. మనకు రకరకాల భావనలు ఉంటాయి. భావన అంటే ఏమీ కాదు, ఆలోచన. భావన అంటే ఏం కాదు, ఆలోచనే. యేసులా భావించాలి. ఈ 36వ వచనంలో యేసు ఏమనుంది అక్కడ? యేసు కనికరపడి అని ఉంటుంది. మన ప్రభు ఏం చేశాడంటండి? కనికరపడ్డాడు. అసహించుకోలేదు. మనం ఏం చేస్తాం? ఎవరన్నా నీట్గా లేకపోతే, రోగంతో ఉంటే, బక్కగా ఉంటే, సిక్నెస్లో కనపడితే అయ్యి బాబోయ్ అని చెప్పి మనం అసహించుకుంటాం. యేసు అసహించుకోలేదు. యేసును అంగీకరించి ఆయనే నా దేవుడని భావించిన మదర్ తెరీసా అసహించుకుంటే కుష్టు రోగులు పుల్లు ఆమె ఎలా కడగలుగుతుంది? అంత సేవ ఎలా చేయగలుగుతుంది? ప్రపంచానికి తల్లి అని ఎలా పిలువబడుతుంది? కాబట్టి దేవుని ప్రేమ కలిగిన వారు అసహించుకోరు. యేసు ప్రభు అసహించుకోలేదు. పాపులని వారిని చేదరించుకోలేదు. వారి తప్పులను ఎత్తి చూపించలేదు. మరి ఏం చేశాడంటే, చాలా మంది నశించిపోతున్నారని, ప్రపంచంలో కోట్లాది మంది నరకానికి పోతున్నారని వారి పట్ల జాలి, కరుణ చూపించాడు. అదే ఆయన భావన. మనము కూడా జాలి, కరుణ చూపించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తున్నారండి? నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు.
సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినా ఎడల అది నాకు శ్రమ. మనం ఏం చేయాలట? దేవుని పిల్లలుగా సువార్త ప్రకటిస్తూ ఉండాలట, సువార్త చెబుతూ ఉండాలట. నువ్వు పనిచేస్తున్న చోట్లో రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా సువార్త చెప్పవలసిన భారము మన మీద ఉందని గ్రహించుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితము ఉత్తరాఫ్రికాలో ట్యూనిస్కి ఒక మహిళ మిషనరీగా వెళ్ళిందండి, సువార్త చేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉంటుంటే వారు వెళ్ళిన ట్యూనిస్ అనే ఆ ప్రాంతము ముస్లిం దేశం. ఎవరికైనా నువ్వు సువార్త చెప్పొచ్చు, కానీ ముస్లిమ్స్కి అంత తొందరగా సువార్త చెప్పలేవు, వినరు, వాళ్ళు అంగీకరించరు. మరి అలాంటి దేశానికి సువార్త చెప్పడానికి వెళ్ళి క్రీస్తు గురించి చెబుతూ ఉంది. కానీ ఎంత చెబుతున్నా వారు వినటం లేదు. అయినా ఈమె పట్టు వెదలకుండా సువార్తను, తన సాక్ష్యాన్ని వీలైనంత వరకు కనబడిన వారికి, ప్రతి వారికి చెప్పడానికే ప్రయత్నం చేస్తుంది. అలాగా ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్న ఆ సమయంలో ఆమె దగ్గరికి ఒక 17 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు. ఎవరు వచ్చారండి? 17 ఏళ్ళ కుర్రాడు. ఎందుకు వచ్చాడు? అతనికి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాడు. ఆమె ఇంగ్లీష్ టీచింగ్ చేస్తుంది ఆ కుర్రవాడికి. ఇంగ్లీష్ చెబుతూ క్లాస్ అయిపోయిన తర్వాత ఆఖరుని యేసు ప్రభు గురించి చెబుతుంది. యేసు ప్రభు గురించి చెబుతుంటే కుర్రాడు ఎవరు? ముస్లిం. వింటాడా? ప్లీజ్ మేడం, జీసస్ కోసం చెప్పకండి నాకు అంటూ ఉండేవాడు. వద్దండి, చెప్పొద్దండి అంటూ ఉండేవాడు. యేసు గురించి ఎంతో ప్రయాసపడి చెప్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను ఎప్పుడూ కూడా ప్రభువు మాట చెబుతుంటే ప్రభు యొక్క ప్రేమను ఆ కుర్రవాడికి చెప్పాలని చూస్తుంటే నాకు చెప్పొద్దంటని నిరాకరిస్తూ ఉండేవాడు, అంగీకరించేవాడు కాదు. ఈ ట్యూషన్ నేర్పవలసింది నేర్చేసుకున్నాడు, ఇంగ్లీష్ వచ్చేసింది. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు మరి గురువు గారిని ఒకసారి ఆఖరుగా చూడడానికి వెళ్తారు కదా ఎవరైనాను. ఆ ఉద్దేశంతో ఒకరోజు ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళాడు, మిషనరీ ఆ లేడీ దగ్గరికి వెళ్ళాడు, సువార్తకురాలి దగ్గరికి వెళ్ళాడు, ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్ళి చివరి వీడ్కోలు చెప్పి, మేడం నాకు పలానా చోట సీట్ వచ్చింది, మీ దయ వల్ల ఇంగ్లీష్ కూడా బాగానే నేర్చుకున్నాను, నేను అక్కడికి రేపు వెళ్తున్నాను అని చెప్తున్నప్పుడు ఆమె టీ పెట్టి తెచ్చి ఇచ్చింది. ఎవరు? ఆ టీచర్ గారు టీ ఇచ్చింది. టీ ఇచ్చిన తర్వాత టీ తాగుతూ ఉండగా ఆమె మరలా యేసు ప్రేమ గురించి ఆ కుర్రవాడికి చెప్పటం ప్రారంభించింది. కానీ అతను వింటాడా? వింటం లేదు, మొండిగా నిరాకరించాడు. నాకు చెప్పొద్దన్నాను కదా మేడం, ఎందుకు అలా చెప్తున్నారు? టీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి టీ తాగేసి అక్కడ పెట్టేసి చివరగా వీడ్కోలు చెప్పి అతను తన దారిన, అంటే ఇంటికి గేట్ ఉంటుంది కదండి, తన దారిని అలాగా గేట్ తీసుకుని వెళ్తూ ఆఖరుగా మేడం గారికి చివరి వీడ్కోలు చెప్పాలని వెనక్కి తిరిగి ఇలా చూశాడు. వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ టీచర్ గారి కళ్ళును కన్నీటితో నిండిపోయాయి. టీచర్ గారి కళ్ళు దేంతో నిండిపోయాయి? కన్నీటితో. ఆ కన్నీటితో నిండిపోయి అది నీటి బిందువులు ఇంకా పడవడానికి, కింద పడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ దృశ్యము ఆ గేటు దగ్గర ఉండి వెనక్కి తిరిగి చూసిన ఆ కుర్రవాడి కంట్లో పడింది. కుర్రవాడి కంట్లో పెడితే ఆ కుర్రవాడు గబగబా వెనక్కి వచ్చి, టీచర్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. టీచర్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఆమె ఏమని చెప్పిందో తెలుసండి? క్రీస్తు ఇచ్చే రక్షణను పోగొట్టుకుని వెళ్తున్నావు, అందుకే నాకు ఏడుపు వచ్చింది బాబు అని.
క్రీస్తు ఇచ్చే రక్షణను పోగొట్టుకుని వెళ్తున్నావు, అందుకే నాకు ఏడ్పొచ్చింది బాబు. వెంటనే ఆ మాట ఆ యవ్వనస్తుడు గుండెల్లోకి దూసుకుపోయింది. ఏమైందండి? యవ్వనస్తుడు గుండెల్లోకి దూసుకుపోయింది. అరే, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదా! ఇతరుల కోసము, ఇతరుల బాగు కోసము ఏడ్చి దేవుని యొద్దకు, దేవుని ప్రేమ రాజ్యానికి నడిపించే ప్రేమ ఎంత గొప్పదా అని చెప్పి వెంటనే మోకరించి, టీచర్ నేను బాప్తీసం తీసుకుంటాను, నా గురించి ప్రార్థన చేయండి, మీ ప్రేమ, దేవుని ప్రేమ నన్ను కదిలించి వేసింది, నేను ఇక ముస్లింని కాదు దేవుని కుమారుని అని చెప్పి అతను బోరుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్పదండి ఇది! ఈ దృశ్యం చూస్తేనే ఎంత గొప్పది. ఆమె ఎలా భావించిందంటే దేవునిలా, యేసులా భావించింది. ఒక్కడు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. మన భావన కూడా ఎలా ఉండాలన్నమాట? యేసులాగే మనం భావించాలి. ఆ మిషనరీ, ఆ సువార్థికురాలిలాగే మనము కూడా భావించాలి. ఒక్కడు కూడా నశించిపోకూడదు, ఒక్కడు కూడా నరకానికి పోకూడదు. కాబట్టి ప్రియమైన సంగమా, మనము యేసులా భావించాలి. ఎలా? ఆ కరువుది మనం చూసుకొని ముగించుకుందాం. ఇక మూడవది ఏంటంటే యేసు చేసినట్లు చేయాలి. ఏం చేశాడు యేసు ప్రభు? ప్రజల అవసరాలను తీర్చాడు. ప్రజల అవసరాలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటేటి భౌతికపరమైన అవసరాలు, అంటే రోటీ కపట ఔర్ మకాన్. ఏంటది? తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, జీవించడానికి ఒక సుదురైన జీవనోపాధి. ఇవి ప్రజల భౌతికపరమైన అవసరాలు. ఇవి మనము ఈ లోకములో ఉన్నంత కాలము పొందుతూ ఆ అవసరాలు తీర్చుకుంటూ జీవిస్తూ ఉంటాం. ఇక రెండవది ఏంటి? ఆత్మ సంబంధమైన అవసరాలు. ఈ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక అవసరాలు మనము సరైన మార్గములో వెళ్ళి, ఆ సరైన త్రోవలోకి వెళ్ళి ఆ అవసరతను తీర్చుకోకపోతే, అనగా ఆధ్యాత్మిక జీవితము సరిగా చేసుకోకపోతే చివరికి మనం ఎక్కడికి పోతామంటే నరకానికి, అగ్నిగుండానికి పోతాం. అందుకే యేసు ప్రభు వారు అంటారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారా అయిపోయింది, నా ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారా కూడా దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు అని చెప్తాడు. కాబట్టి మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించాలని మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనములో యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నాడు, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, రోగములను వదిలిస్తూ ఉన్నాడు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ అనేక గ్రామములను, అనేక పట్టణాలను తిరిగి ఏం చేస్తున్నాడట? దేవుని రాజ్యమును కడుతూ ఉన్నాడు. యేసయ్య దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇప్పుడు యేసు వలె, యేసు చేసినట్లే చేయాలి. నీ సాధ్యమైనంత వరకు మనం ఏం చేయటం? మనం రోగుల్ని స్వస్థపరచగలమా? చాలా మందికి స్వస్థత వరాలు ఉంటే స్వస్థపరచగలరు. మరి స్వస్థపరచని వారు ఏం చేస్తారు? ఎవరైనా రోగంతో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన విన్న దేవుడు వారి రోగాన్నే స్వస్థపరుస్తూ ఉంటారు. కాబట్టి యేసు వలె మనము చేయటం జరగాలి. యేసు అలాగే చేశాడు. యేసు 3 రకాలైన పరిచర్య విధానాలు మనం చూసాం. ఇప్పుడు ఏమిటి? మొదటగా యేసు వలె చూడాలి, రెండవదిగా యేసు వలె భావించాలి, మూడవదిగా యేసు చేసినట్లే చేయాలి. ఎందుకంటే ఇర్మియా ప్రలాపిస్తున్నాడు కదా. ఏమని ప్రలాపిస్తున్నాడు? కోతకాలము గతించిపోతున్నది, గ్రీష్మకాలము జరిగిపోతుంది, రక్షణ పొందకనే
ఉన్నాము. అనేక మంది రక్షణ ఇంకా పొందకుండా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలటండి? ప్రభువు చేసే పని మనము మనదనుకుని చేసినప్పుడు రక్షణ పొందేవారు అనేక మంది వస్తారు. అప్పుడు ఉపవాస ప్రార్థనలకు ఇంకా అద్భుతముగా, ఘనముగా ప్రభువుని మహిమపరిచేదిగా జరుగుతుంది. దేవుడు